హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. అదేనండి బెండకాయ పకోడీ అంటాం కదా, అది చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా తుడుచుకుని ఇలాగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత వేరుశనగ గుళ్ళండి, పల్లీలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, కరివేపాకు కొంచెం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను, 2 స్పూన్లు శనగపిండి, 1/2 స్పూన్ పసుపు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ బియ్యం పిండి, కారం 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని వేసుకోవాలి. మిగతా అన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ తక్కువైందండి. ఒక్కొక్కసారి వాటర్ పోయికోకుండానే ముక్కలకి పట్టేస్తే ఇంకా వాటర్ మీరేం పోయే అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి, 1 స్పూన్ వరకు వాటర్ పోసాను. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. వాటర్ కనుక ఎక్కువ వేసిన ముక్కల్లో మనకి వాటర్ ఏమైనా ఉంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుందండి. అందుకని వాటర్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని కొంచెం వేసుకోవాలి. అది కూడా పడతాయంటేనే వేసుకోవాలి, లేకపోతే అసలు వేయకూడదండి. ఒకవేళ ఎక్కువ అయిపోతే కనుక వాటరు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటాయండి బెండకాయ ముక్కలు. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు మనం పల్లీలు వేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది కదా, పల్లీలు వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా ఇలా దులిపేసుకుని ఒక ప్లేట్ పైన ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ పెట్టి వేసుకోవాలండి. కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి మనం బెండకాయ ముక్కలు వేసినప్పుడు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా లేకపోతే కనుక ఆయిల్ పీల్చేసుకుంటాయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇది సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుందండి. అసలు స్నాక్స్ లాగా కూడా పకోడీలు తిన్నట్టు తినేయచ్చండి బెండకాయ పకోడీ. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్లో మసాలా పౌడర్ వేసుకోవాలండి. పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకొని బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.